హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం వచ్చేసి 9th సెప్టెంబర్ 2024కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కషన్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి, వాటి అన్నింటి గురించి కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జాగ్రత్తగా ఉండండి. మనం ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న ఏ మాజీ సైనికుడి 100వ జన్మదినాన్ని భారత సైన్యం నిర్వహించింది? ఇక్కడ మీరు గమనిస్తే ఎవరు నిర్వహించారు? ఇండియన్ ఆర్మీ నిర్వహించింది ఆయన బర్త్డేని. ఆన్సర్ వచ్చేసి లాన్స్ నాయక్ చరణ్ సింగ్. ఇంకా ఆయన బ్రతికే ఉన్నారనమాట. అందుకనే ఆయన పుట్టినరోజుని భారత సైన్యం నిర్వహించిందండి. సో ఈయన రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న మన భారత సైనికుడు. అండ్ ఈయన ప్రతిష్టాత్మక బర్మా స్టార్ అవార్డు కూడా ఉంది ఈయనకి. అండ్ లాన్స్ నాయక్ చరణ్ సింగ్ 100వ పుట్టినరోజు వేడుకలను అఫీషియల్గా ఇండియన్ ఆర్మీ కండక్ట్ చేసింది. హిమాచల్ ప్రదేశ్లోని స్వగ్రామంలో ఆయనతో కేక్ కట్ చేయించి జన్మదిన వేడుకలు చేశారనమాట. అండ్ 1924 సెప్టెంబర్ 7వ తేదీన జన్మించిన చరణ్ సింగ్ 1947 ఆగస్టు 26వ తేదీన భారత్లో బ్రిటిష్ సైన్యం ఫిరోజ్పూర్ కంటోన్మెంట్ యూనిట్కి చేరారు. రెండో ప్రపంచ యుద్ధంలో విరోచితంగా పోరాడారు. సింగపూర్ నుంచి లాహోర్ దాకా పలు దేశాల్లో యుద్ధక్షేత్రాల్లో తన ధైర్య సాహసాలు చూపించారు. అండ్ 17 ఏళ్ల పాటు సైన్యంలో చూపిన ప్రతిభకు బర్మా స్టార్ అవార్డు అయితే వచ్చింది. అండ్ ఆయన ఇండియన్ ఇండిపెండెంట్ మెడల్ని కూడా తీసుకోవడం జరిగిందండి. నెక్స్ట్ సెకండ్ వన్, ఏ పరిశోధకులు మిజోరాం మరియు మేఘాలయ రాష్ట్రాల్లో మూడు కొత్త అల్లం జాతులను కనుగొన్నారు? ఆన్సర్ వచ్చేసి ఐఐఎస్సిఆర్ భోపాల్ అండి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ భోపాల్ పరిశోధకులు ఇండియాలో తూర్పు ప్రాంతాల్లో, ముఖ్యంగా మిజోరాం మేఘాలయ రాష్ట్రాల్లో 3 కొత్త అల్లం జాతులను కనుగొనడం జరిగిందంట. ఈ కొత్త రకాలు అల్లం వాటి ప్రత్యేకమైన అంటే ఇవి ఎలా ఉంటాయంటే పూలుతో కనిపిస్తాయండి. ఓకేనా? సో యాక్చువల్గా అల్లం అంటే మనం భూమిలో వేరు కింద ఉంటుంది కదా, కానీ ఇవి పువ్వుల ఆకారంలో ఉంటాయంట ఇవి. ఓకేనా? సో వీటిని డ్యాన్స్ గర్ల్స్ అని కూడా అంటారంట. ఈ కొత్త అల్లం జాతులు డ్యాన్స్ గర్ల్స్. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో కొత్తగా కనుగొనబడిన జాతులు గ్లోబ్మా జాతి చెందినవని కూడా చెప్తున్నారు. ఈ జాతి దాని అందమైన అలంకారమైన పువ్వులను ప్రసిద్ధి చెందిందంటే ఇవి పువ్వుల ఆకారంలో ఉండే సో కొత్త అల్లం జాతులు అని చెప్పొచ్చు. అండ్ ఇందులో దాదాపు 136 రకాల జాతులు ఉన్నాయంట. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్, అల్జీరియా దేశానికి అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? సో అబ్దెల్ మాజిద్ టెబోన్ అండి. ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో అల్జీరియాకు చెందిన 78 ఏళ్ళ ప్రస్తుతం ఆయనే ప్రెసిడెంట్. మళ్ళీ ఆయనే ప్రెసిడెంట్గా అయితే ఎన్నిక కావడం జరిగింది. ఆయన పేరు అబ్దెల్ మాజిద్ టెబోన్. నేషనల్ ఇండిపెండెంట్ అథారిటీ ఫర్ ఎలక్షన్స్ హెడ్ మహమ్మద్ జార్పీ ప్రకారం ప్రెసిడెంట్ అబ్దెల్ మాజిద్ టెబోన్ చెల్లుబాటు అయ్యే ఓట్లలో 94.65% సాధించాడంట. అల్జీరియా ప్రధానంగా ఉత్తరాఫ్రికాలో ఉన్న ముస్లిం అరబ్ కంట్రీ అండి. ఈ దేశం ఫ్రాన్స్ కాలనీగా ఉంది. అండ్ 5 జూలై 1962న ఈ ఫ్రాన్స్ నుండి దీనికి స్వాతంత్రం రావడం జరిగింది. నెక్స్ట్ 4, నేచర్ జనరల్ యొక్క కొత్త అధ్యయనం ప్రకారం ప్రపంచంలో అతిపెద్ద ప్లాస్టిక్ కాలుష్యకారిగా ఏ దేశం అవతరించింది? ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. నిజంగా ఈ క్వశ్చన్ నేను చదవడానికి కొంత రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మనమైనా ఎంత ప్లాస్టిక్ని ప్రొడ్యూస్ చేస్తున్నాం. అసలు ఎందులో ఫస్ట్ ఉండాల్సిన మనం ఇందులో ఎందుకు అంత ఫస్ట్ ఉన్నాం అనేది నాకు కొంచెం ఎనివే. సో మన ఇండియానేనండి, మనం ఫస్ట్లో టాప్లో ఉన్నామంట. యాక్చువల్గా ఇంతకుముందు చైనా ఉండేదంట. చైనాని కూడా మనం ఇప్పుడు అధిగమించేసామంట ప్లాస్టిక్ని ఎక్కువగా వినియోగించడంలో. ఓకేనా? లీడ్స్ యూనివర్సిటీ నేచర్ జర్నల్లో ప్రచురించిందనమాట ఈ అధ్యయనాన్ని. ఎవరు నిర్వహించారు? లీడ్స్ యూనివర్సిటీ. ప్లాస్టిక్ కాలుష్యానికి భారతదేశం అతిపెద్ద సహకారం అంట. అంటే ప్లాస్టిక్ కాలుష్యాన్ని కలిగించడంలో మనం అతిపెద్ద సహకారం అందిస్తున్నామంట. మనం ఏటా 57 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ కాలుష్యం ఏర్పడుతుంది. చైనా, నైజీరియా, ఇండోనేషియా వంటి జనాభా కలిగిన దేశాలతో పోలిస్తే 9.3 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను ఉత్పత్తి చేస్తూ భారతదేశం టాప్లో ఉందండి. ఇంతకుముందు చైనా ఆ టాప్లో ఉండేది. సో ఇప్పుడు వాళ్ళు పెరగలేదు కానీ తగ్గించడానికి ప్రయత్నాలు చేస్తున్నారంట. సో అధిక జనాభా వ్యర్థాలు మరియు సరైన వ్యర్థాల నిర్వహణ కూడా లేదంట మనకంటే. ప్లాస్టిక్ని మనం ఎందుకు ఎక్కువ ఉత్పత్తి చేసే దేశాల్లో మొదటగా నిలిచామంటే ప్లాస్టిక్స్ని మనం వాడేస్తున్నాం, తయారు చేస్తున్నాం, వాడుతున్నాం, బాగానే ఉంది. కానీ దాన్ని ఆ వేస్ట్ మేనేజ్మెంట్ చేసే పద్ధతులను మనం పాటించట్లేదంట. అది మెయిన్ ప్రధాన కారణం అని చెప్తున్నారు. నెక్స్ట్ 5, ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఎన్నికైన మొదటి భారతీయుడు ఎవరు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆన్సర్ వచ్చేసి రణధీర్ సింగ్ అండి.
భారతదేశం యొక్క అనుభవజ్ఞుడైన క్రీడా నిర్వాహకుడు రణధీర్ సింగ్ ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ పదవిని చేపట్టిన మొదటి భారతీయుడండి ఈయన. కాంటినెంటల్ బాడీ యొక్క 44వ జనరల్ అసెంబ్లీ మీటింగ్లో ఆయన్ని ఎన్నుకోవడం జరిగింది. సో రణధీర్ పదవీ కాలం 2024 నుండి 2028 వరకు ఉంటుంది. పంజాబ్కి చెందిన రణధీర్ 2028 దాకా ఆ పదవిలో ఉంటారు. సో అది గుర్తుపెట్టుకోండి, ఓసీఏ అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి ఇండియన్ అండి ఈయన. ఇది చాలా ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. క్వశ్చన్ ఇదే అడగవచ్చు. నెక్స్ట్ 6, భారతదేశంలో మొట్టమొదటి సిలికాన్ కార్బైడ్ తయారీ కేంద్రానికి ఏ రాష్ట్రంలో శంకుస్థాపన చేశారు? ఒడిస్సా అండి. భారతదేశంలో మొట్టమొదటిసారిగా సిలికాన్ కార్బైడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ని ఒడిస్సాలో ఏర్పాటు కాబోతుందన్నమాట. సదుపాయం ఏర్పాటుకు 3 ఏళ్ల కాలంతో పాటు 620 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని స్వయంగా ఒడిస్సా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజీ ఈ సౌకర్యాలకు శంకుస్థాపన చేశారు. భువనేశ్వర్ యొక్క ఈఎంసీ పార్క్, ఇన్ఫో వ్యాలీ వద్ద ఉన్న సౌకర్యాన్ని ఆర్ఐఆర్ పవర్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అభివృద్ధి చేస్తుంది. ఆర్ఐఆర్ పవర్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సదుపాయం, నిర్మాణం అండ్ సీఎం హాజీ ప్రకారం ఒడిస్సాను భారతదేశంలో ప్రథమైన సెమీ కండక్టర్ హబ్గా నిర్మించాలనే నిరంతర ప్రయత్నంలో ఇది ఒక ముఖ్యమైన మైల్ స్టోన్ అని చెప్పొచ్చు. అన్ని స్థాయిల్లో ఈ సౌకర్యం దాదాపు 500 కొత్త ఉద్యోగాలను కల్పిస్తుందట. నెక్స్ట్ 7th వన్, భారతదేశం యొక్క కొత్త ఆర్థిక కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? తుహిన్ కాంత్ పాండే అండి. ఓకేనా, చూడండి, ఆర్థిక మంత్రిత్వ శాఖ కింద భారత కొత్త ఆర్థిక కార్యదర్శిగా తుహిన్ కాంత్ పాండే నియమితులయ్యారు. 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి, ప్రస్తుతం డిఐపిఏఎం సెక్రటరీగా ఉన్నారు ఆయన. అయితే భారత కొత్త క్యాబినెట్ సెక్రటరీగా నియమితులైన టీవీ సోమనాథన్ స్థానంలో ఇంతకుముందు టీవీ సోమనాథన్ ఆ ప్లేస్లో ఉండేవారు. ఆయన ప్లేస్ని ఇప్పుడు తుహిన్ కాంత్ పాండే భర్తీ చేస్తారు. అయితే టీవీ సోమనాథన్ గారు వచ్చేసి ఇండియాకి కొత్త క్యాబినెట్ సెక్రటరీగా అపాయింట్ కావడం జరిగింది. అండ్ ఆర్థిక కార్యదర్శిగా పాండే నియామకానికి క్యాబినెట్ నియామకాల కమిటీ ఆమోదం కూడా తెలిపిందండి. నెక్స్ట్ 8, యుఎస్ ఓపెన్ 2024 ఛాంపియన్షిప్ ట్రోఫీ మహిళల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు అంటే ఎలీనా రైబాకినా. ఆర్థర్ ఆషే స్టేడియంలో అమెరికాకి చెందిన జెసికా పెగులాపై 7-5, 7-5 తేడాతో టెన్నిస్ స్టార్ అరీనా సబలెంకా అండి, రైబికినా కాదు. సారీ, ఇక్కడ తప్పుగా పడింది, అరీనా సబలెంకా. ఓకేనా, ఇది రాంగ్. అరీనా సబలెంకా ఈజ్ రైట్. విజయం సాధించి తొలిసారి యుఎస్ ఓపెన్ టైటిల్ని గెలుచుకుంది. బెలారస్కు చెందిన ప్రపంచ 2వ ర్యాంకర్ సబలెంకాకు ఇది 3వ గ్రాండ్ స్లామ్ సింగిల్ టైటిల్. జనవరిలో వరుసగా 2వ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలుచుకుంది. అరీనా సియర్జేనా సబలెంకా బెలారస్కు చెందిన ప్రొఫెషనల్ టెన్నిస్ క్రీడాకారిణి అండి. నెక్స్ట్ 9, ప్యారిస్ 2024 పారా ఒలింపిక్ గేమ్స్లో భారత్ మొత్తం ఎన్ని పథకాలు సాధించింది అంటే 29 పథకాలు సాధించడం జరిగిందండి. అయితే భారతదేశం పారా ఒలింపిక్ చరిత్రలో అత్యుత్తమ ప్రదర్శన కూడా కనబరిచిందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. భారత ఆటగాళ్ళు 7 స్వర్ణాలు, 9 రజతాలు, 13 కాంస్య పథకాలు గెలుచుకున్నారు. అండ్ టోక్యో 2020లో భారతదేశం 5 స్వర్ణాలతో సహా మొత్తం 19 పథకాలను గెలుచుకుంది. ఓకే, నెక్స్ట్ కొన్ని ముఖ్యమైన విజయాల గురించి చూసుకుంటే పారా ఒలింపిక్స్లో 2 బంగారు పథకాలు సాధించిన తొలి భారతీయ మహిళగా అవనీ లేఖరా నిలిచారు. ఇదొక క్వశ్చన్ అవుద్ది. నెక్స్ట్ హర్విందర్ సింగ్ భారతదేశపు మొదటి పారా ఒలింపిక్ లేదా ఒలింపిక్ ఆర్చరీ ఛాంపియన్ అయ్యాడు. ఇది కూడా ఇంకొక క్వశ్చన్ అవుద్ది. అండ్ మరియప్పన్ తంగవేలు వరుసగా 3 పారా ఒలింపిక్స్లో పథకాలు సాధించిన తొలి భారతీయ అథ్లెట్ అయ్యాడు. ఇవి హైలైట్స్ అనమాట ఈ పారా ఒలింపిక్స్లో. కాబట్టి ఇవి 3 క్వశ్చన్లు అవుతాయండి, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పారా ఒలింపిక్ ట్రాక్ ఈవెంట్లో ప్రీతిపాల్ భారత్ తొలి పథకాన్ని అందించింది. ఇది కూడా ఇంపార్టెంట్. శీతల్ దేవి 17 ఏళ్ల వయసులో అతి పిన్న వయస్కుడైన పారా ఒలింపిక్ పథక విజేతగా అవతరించింది. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 10, ఆసియా హాకీ ఛాంపియన్స్ ట్రోఫీని ఏ దేశంలో నిర్వహిస్తున్నారు అంటే చైనా అండి. ఇటీవల జరిగిన ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత పురుషుల హాకీ జట్టు చైనాపై 3-0 తేడాతో అద్భుత విజయం సాధించింది. భారత్ తరపున సుభజిత్ సింగ్ అండ్ ఉత్తమ్ సింగ్, అభిషేక్ గోల్స్ చేశారు. ఆసియా హాకీ ఛాంపియన్స్ ట్రోఫీని చైనాలో ప్రజెంట్ అయితే నిర్వహిస్తున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 11, మిచెల్ బార్నియర్ ఇటీవల ఏ దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారంటే ఫ్రాన్స్ అండి. ఫ్రెంచ్ సాంప్రదాయవాద నాయకుడు మిచెల్ బార్నియర్ ఇటీవల ఫ్రాన్స్ దేశానికి కొత్త ప్రైమ్ మినిస్టర్గా రెస్పాన్సిబిలిటీస్ అయితే తీసుకున్నారు. బార్నియర్ 73 ఏళ్ళు. గత 8 నెలలుగా పదవిలో ఉన్న ఫ్రాన్స్ యొక్క అతిపిన్న వయస్కుడైన ప్రధానమంత్రి గాబ్రియెల్ అట్టల్ నుండి ఆయన ఇప్పుడు బాధ్యతలు అయితే తీసుకోవడం జరిగింది.
సో ఇది గైస్ ఓవరాల్గా సెప్టెంబర్ 9th యొక్క కరెంట్ అఫైర్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మీ కామెంట్స్కి నేను రిప్లై ఇస్తాను. మీకు ఎలాంటి సందేహాలు ఉంటే కామెంట్ చేయండి. అండ్ మొన్న సాటర్డే సండే వీడియోస్ కూడా అప్లోడ్ అవుతాయి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.